కాళ్లలో నొప్పి, నరాల వాపు వంటి లక్షణాలతో బాధపడుతున్నారా? వెరికోస్ వెయిన్స్ లో అత్యాధునిక చికిత్స ఏవిస్ వాస్కులర్ సెంటర్. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, మరపు అది ప్రేమించిన వ్యక్తి అయినా, లేకుంటే మన నుంచి దూరంగా వెళ్ళిపోయిన వ్యక్తులైనా, లేకుంటే మనకి ఇష్టం లేని వ్యక్తులైనా మర్చిపోవడం అనేది అసలు నిజంగా సాధ్యమవుతుందా? ఎలా మర్చిపోతాం? మర్చిపోలేం కదా. కానీ మరి మర్చిపోతేనే కదా ముందుకు సాగగలుగుతాం. అదే తలుచుకుంటే అప్పుడు ఒకవేళ చెడే అనుకుందాం, దాన్నే తలుచుకుంటే ఇక్కడితో ఆగిపోతాం కదా. అవును, రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవాలి కదా రమ్మగారు. నువ్వు ఆగుతావు, రోజు ఆగుతుందా? అది ఇప్పుడు ఒక వ్యక్తి ఒక ఆమెను ప్రేమించాడు, లేదా ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించింది. ప్రేమ ఎందుకో విఫలమైంది అనుకుందాం, లేదా వివాహం నిశ్చయమైంది. ఎందుకో వివాహం నిశ్చయం అవగానే వివాహం కాకముందే విడిపోవాల్సి వచ్చింది. సంబంధం మానుకున్నాము. అవే జ్ఞాపకం వస్తూ ఉంటాయి, నీకు గుర్తొస్తాయి. ఎక్కడ ఆగిపోతుంది? నువ్వు ఆగిపోతావు. నువ్వు అద్దపై రెండోది ఆలోచించవు. నువ్వు ఇవాళ పొద్దున వివాహం విచ్ఛిన్నమైతే నువ్వు ఏడుస్తూ కూర్చుండగానే సాయంత్రం అవుతుంది, ఏడుస్తూ కూర్చుండగానే తెల్లారిపోతుంది, రెండో రోజు వచ్చేస్తుంది. తర్వాత నువ్వు దాని మీద ఆలోచించి పరిస్థితి చేసి మీరు డిస్కస్ చేసుకునే లోపల రెండో రోజు పగలంతా తరలిపోతుంది, రెండో రోజు రాత్రి వస్తుంది. ఆకలి ఆగదు, దాహం ఆగదు. పోనీ నీ ఊపిరేమైనా ఆగిందా? ఇన్వాలంటరీగా తీసుకుంటూనే ఉంటావు. నీకు తెలిసి తీసుకోవు, తెలీదు నీకు. అవును, ఆటోమేటిక్గా బతుకు మనకేం చెప్తుంది అంటే, నువ్వేం చేసినా చేయకపోయినా చంద్రుల గతి మారదు, నీతో ప్రమేయం లేదు వాళ్ళకి. అవును, నువ్వేం చేసినా చేయకపోయినా నిద్రలో కూడా శ్వాస తీసే మెషిన్ ఏర్పరిచి పెట్టాడు భగవంతుడు. నేను మర్చిపోను, నువ్వు అదే పట్టుకుని వెళ్ళాడుతానంటే నీ కర్మకి మేము కర్తలమా చెప్పు? అవును. నిన్న ఉదయించిన సూర్యుడు నేను నిన్ను ఉదయించాను, ఇవాళ నేను మానేస్తాను అంటలా. కాలాన్ని మనం ఆపలేం కదా. ఏది ఆపలేవు. నువ్వు దేన్ని ఆపగలవు? నిన్ను నువ్వు ఆపుకుంటావు. అది కూడా నిన్ను నువ్వు ఎక్కడ ఆపుతావు? ఆలోచించడం ఆపకాలని, అంతే తప్ప నీ శ్వాసను నువ్వు ఆపవు. ఈ ఊపిరి నాకొద్దు అని మానేస్తావా? మానేవు. ఏదో ఏడుస్తూనో ఏడవకుండానో 2 గ్లాసులు మంచినీళ్ళు తాగితే బాత్రూంలోకి వెళ్ళడానికి ఆపుకోలేవు. ఏది ఆగదు. నేను ఇది నాకు కావాల్సిందేనన్న పొసెసివ్ మెంటాలిటీ ఉన్న వాళ్ళు అలా ఏడుస్తూ ఉంటారు. నలుగురు ముందు చిన్నపోయామని, నా బొమ్మ నాకు తక్కకుండా పోయిందని. నీ మనసుని సరిగ్గా చేసుకుంటే కాలంతో పాటు ఆటోమేటిక్గా మనం నడిచి వెళ్ళిపోతాం. ఆ గాయం అయితే ఉంటుంది, ఎంతో కొంత మా మనసు క్రమంగా పోతాయి. పెద్ద ఇంతంత చెక్కిపోతాయి, ఏవో తగులుతుంది, నెత్తురు గారుతుంది. తర్వాత మెల్లిగా బాడీ రిపేర్ మొదలు పెడుతుంది. ఏదో మందేస్తాము, గీత పడుతుంది కొన్నాళ్ళకి. ముందు ఎండు చెక్కులు, ముందు ఎర్ర చెక్కులు, తర్వాత ఎండు చెక్కులు. ఇద్దరిలో దురదపెట్టి గీకేస్తూ ఉంటాం. మందేస్తాం, సన్న చారు ఉంటుంది, ఎప్పటికో కలిసిపోతుంది. మనసు కూడా అంతే. నువ్వు దానంతా దాన్ని వదిలేస్తే అదే రిపేర్ చేసుకుంటుంది, కొత్త ప్రపంచాన్ని చూస్తుంది. నువ్వు దాన్ని వదిలిపెట్టుకోనివ్వవు. మర్చిపోకూడదు అనే భావాలు నీకు బలంగా ఉంటే నువ్వు మర్చిపోవు. మన భావాల్లో ఉంది అది. భావం మార్చుకోవాలి కదా రమ్మగారు. ఖచ్చితంగా మార్చుకోవాలి జయ. ఎందుకంటే ఇప్పుడు ఒక వ్యక్తి కావాలి అనుకుందాం, అమ్మాయి అబ్బాయి తీసుకుందాం, అదే మనకి ఈజీగా ఉంటుంది. లవ్ అఫైర్, అమ్మాయి వెళ్ళిపోయింది, కుర్రాడు ఉండిపోయాడు. సినిమాలో బాగుంటాయి, ఏదో దీనంగా అలాగే శాలువా వేసుకుని పాటలు పాడుతూ ఉండటం. వాడికి ఆ సినిమాలో వాడికి దిక్కు మొక్కు లేదు, ఎవడూ లేడు, అడిగేవాడు లేడు. వాడు పాటలు పాడుతున్నాడు, అన్నం తింటా మానేసి ఉంటాడా వాడు చెప్పు? అన్నం తింటా మానేయలేదు, నీట్గా డ్రెస్ చేసుకోవడం మానేయలేదు, గడ్డం చేసుకోవడం మానేయలేదు, ఊపిరి తీయటం ఎలాగూ మానలేదు. విరహగీతాలు మాత్రం పాడుతున్నాడు. ఆ సినిమా చూసి మనం మెస్మరైజ్ అయిపోయి అదేదో అయిపోయి ఆ పాటలు గుర్తు చేసుకుంటూ అదెంత మధురం ఇదెంత మధురం అని దానిలాగానే ఉండాలని భావిస్తాం. వాడు ఇంకేమీ పని చేయకుండానే రేడియోలో పాటలు పాడే స్థాయికి వెళ్ళిపోయాడు అబ్బాయి. ఎంత పని చేస్తే వెళ్తారు మరి? మనసు ఎంత రెండో పక్కకి తీస్తే వెళ్తారు. ఈ పక్కకి వెళ్ళిపోయాక ఇంక వెనక్గోళ ఏముంటుందమ్మా? నాకు అస్సలు నచ్చలేదు అభినందన సినిమా. నచ్చలేదు. ఎంత చిన్నప్పుడు వచ్చింది, నేను కాలేజీలో ఉండగా వచ్చింది. పిచ్చివాడు అయిపోవాలి వాడు. పాటలు పాడుతూ రేడియో స్టేషన్కి వెళ్ళి స్టైలిష్గా నుంచోకూడదు. నాకు నచ్చలేదు. సూపర్ హిట్ మూవీ అయినా సరే మీకు నచ్చలేదు అంతే రమ్మ గారు. నా పాయింట్ అదే, మీ పాయింట్ అదే. రెండోసారి మూడోసారి మా వాళ్ళంతా చూశారు, ఏముంది ఇందులో చూడడానికి అనిపించింది నాకు. అవి సినిమాల వరకు అవి చూసే కదా మన పిచ్చమ్మా గారు. ఇప్పుడు మనం ఒక వ్యక్తితో కొంతకాలం కలిసి ఇప్పుడు నేను ప్రేమికులనేమి చెడు మాటలు అంటున్నానని అనుకోకండి. ఎప్పుడు కూడా జీవితం మనకి ఎలా నేర్పిస్తుందంటే, నదులు ఉన్నాయి, పెద్దగా ఉంటుంది, మొదట పుట్టేటప్పుడు చిట్టిగా పుట్టిన తర్వాత పెద్దది అవుతుంది, పరిగెడుతూ సముద్రంలోకి వెళ్ళిపోతుంది అంతే. కదిలేదేనమ్మా జీవితం, కదలాలి, కదులుతూ వెళ్ళాలి. ఇప్పుడు ఒక కుర్రాడు ఓ పిల్లతో ప్రేమలో పడి
ఆ పిల్ల వెళ్ళిపోతేనో చచ్చిపోతేనో ఇంకేదైనా ఇంకో లేచక్కపోతేనో ఉండిపోయాడు. ఏడుస్తూ దాన్ని తలుచుకుంటాడు, లేకపోతే దాన్నే ఏదైనా చెయ్యాలని చూస్తాడు. అవును, నువ్వు ఆగిపోతావు, రెండూ ప్రమాదమే. నువ్వు ఆగిపోతావు. నువ్వు ఒక్కడివే కాదు కదా, నువ్వు ఆకాశం నుంచి ఊడి పడలేదు. నీకు అమ్మ, నాన్న, అక్క, చెల్లి, అన్నయ్య ఉంటారు. ఓ కుటుంబం ఉంటుంది. నీ చుట్టూతో ఒక సమాజం ఉంటుంది. నీతో పాటు ఈ సమాజం అంతా ఆగిపోవాలా? పైగా లోకంలో ఇలాంటివి ఎన్ని జరగవు? మొత్తం ఆకులన్నీ రాల్చేసిన చెట్లన్నీ మళ్ళీ చిగురిస్తాయమ్మా. మొదలుకి కొట్టేస్తారు రావి చెట్లని. వర్షాకాలం రాగానే మొత్తం చెట్టు మళ్ళీ చిగురిస్తుంది. నేను ఉన్నానని చూపిస్తుంది. బతికి చూపించాలి కదా, అది కదా జీవితం. అదే జీవితం. నేను మర్చిపోలేను అని అదే గుర్తు చేసుకుంటుంటే నువ్వు పిచ్చైపోతావు. ఏ రకంగానూ పనికిరావు. ఒక చిన్న సంఘటన, కొద్ది రోజుల పరిచయాల్ని మీరు మర్చిపోకపోతే మిమ్మల్ని 20 ఏళ్ళో 18 ఏళ్ళో 25 సంవత్సరాల్లో మిమ్మల్ని పెంచిన అమ్మా నాన్న పరిస్థితి ఏమిటి అనేది ఓసారి ఆలోచించుకోండి. సెల్ఫిష్ ఫెలోస్ కాదు వీళ్ళు, స్వార్థపరులు. ప్రేమ లేదు అందులో. ఇప్పుడు ప్రేమించేవాడు అమ్మాయిని ఎలా ప్రేమిస్తాడో అమ్మని నాన్నని కూడా అంత ప్రేమ ఉండాలి కదా. వీళ్ళని వదిలిపోకూడదు, వాళ్ళని బాధ పెట్టకూడదు, అవన్నీ ఉండాలిగా. అవును. ఏం ఒకవైపు ఏముంది? 1 సైడెడ్గా ఉండడాన్ని లవ్ అంటారా? అంటే ఏదో త్యాగం చేసేసినట్టు అలాంటి ఫీలింగ్ కూడా క్రియేట్ అవుతూ ఉంటుంది కదా రమ్మగారు. అవతల వ్యక్తి లేనప్పుడు మిస్ అయిపోయారు అనుకుందాం, అది ఎట్లన్నా కానీ అవుతారు. కొంతకాలం సమయం పడుతుంది. నువ్వు కొత్త దారి వెతుకు. ఆ దారిలో కూడా నేనేదో త్యాగం చేశాను, నా జీవితానికే నష్టం జరిగింది, నా జీవితమే ఇలా అయిపోయింది, కొత్త లైఫ్ లో కూడా ఆనందంగా ఉండలేకపోతారు కొంతమంది. కొత్తగా ఏ పెళ్లిలో చేసేసారనుకో పెద్దవాళ్ళు, ఆ వచ్చిన పెళ్ళని నాకు ఇష్టం లేకుండా నేను చేసుకున్నా, మా అమ్మ నాన్న కాపురాలు చేస్తారు, పిల్లల్ని కనేస్తారు. కానీ అమ్మాయి ఇష్టం ఉండదు. ఆ మాట చెప్తూ ఉంటారు. వాళ్ళకి హింస. నిన్నెవరో హింస పెడితే నువ్వు వీళ్ళని హింస పెడతావు పెళ్లి చేసుకుని. మరి చాలా మంది ఉన్నారు జయ అట్లా. అవును, మీరు కేసెస్ హ్యాండిల్ చేస్తున్నట్టున్నారు. అలాగే కాదు, మామూలుగా మన చుట్టుపక్కలలో కూడా కనపడతారు. నువ్వు పెళ్లి ఎందుకో ప్రేమించావు, ఏదో ప్రేమించుకున్నావు చిన్నతనంలో. టీనేజ్లో లవ్లో పడని వాళ్ళు ఎవరైనా ఉంటారా అసలు? అదే కదా. ఏదో ఒక క్రష్ ఖచ్చితంగా ఉంటుంది. పడలేదు అంటే నిజంగా సరిగ్గా చెప్పాలంటే వాడు మనిషే కాదు. ఎవరో ఒకళ్ళు నచ్చుతారు, ఏదో ఒక వస్తువు నచ్చుతుంది. ఆ వయసులో అలా ఉంటుంది. అడాల్సెన్స్లో అలాగే ఉంటుంది. కౌమార దశ. బయటపడితే ముందుకెళ్తారు. బయటపడకుండా కేవలం వాళ్ళని నచ్చి వాళ్ళకి సినిమా యాక్టర్ల మీద క్రష్ ఉండే వాళ్ళు ఉంటారు. అవును. టీచర్ల మీద ప్రీతున్న వాళ్ళు కూడా ఉంటారమ్మా. అవును. టీచర్ మీదే క్రష్ వాడికి, ఆ టీచర్ దగ్గరికి. ఆడపిల్లలకి ఉంటాయి. ఆడపిల్లలకి ఉంటుంది. వాడంటల్లా నేను ఆడ మగ ఎవరికైనా ఉంటుంది ఎవరో ఒకళ్ళ మీద ఒక ప్రీతి. అవును. కొన్ని ఏంటంటే సినిమాటిక్గా పెద్ద రంగు పువ్వులు దాల్చుకుని పెద్ద రంగులు వేసుకుని పువ్వులు పూయిస్తారు. కొన్ని పువ్వులు పుయ్యవు, మొగ దశలో రాలిపోయేవి కొన్ని ఉంటాయి, చిగురు దశలోనే రాలిపోయేవి కొన్ని ఉంటాయి. కొద్దిగా చిగిర్చి ఎవరికి కనపడకుండా ఉండేవి చాలా ఉంటాయి. బోలెడు ఉంటాయి. ఇది చాలా సహజమైనది. ఈ సహజత్వాన్ని మీరు సహజంగా తీసుకోగలిగితే ఏమీ ఇబ్బంది ఉండదు. మీకు ఇబ్బంది ఉండదు, మీతో ఉన్న వాళ్ళకి ఇబ్బంది ఉండదు. మిమ్మల్ని వదిలేసిన వాళ్ళు, మీరు వదిలించుకున్న వాళ్ళు, మీరే వదిలేసిన వాళ్ళు, వదిలించుకున్న వాళ్ళు, వదిలేసిన వాళ్ళు, వదలాల్సి వచ్చిన వాళ్ళు ఎన్నొస్తాయి ఇలాంటి. మరి వీటికేముండదు. ఇది చాలా సహజంగా జరిగిపోయేది. దాన్ని ఇది న్యాచురల్ అని తీసుకోవాలి. నేను ఇంకా కొన్ని చెప్పనా నీకు. లవ్ మ్యారేజ్ చేసుకుంటారు అమ్మా నాన్న. తమ పిల్లలు ఎవరిని ప్రేమించకూడదు, ఎవరిని వాళ్ళ ఇష్టారాజ్యంగా పెళ్లి చేసుకోకూడదు అని ఉంటుంది. అవును. పిల్లల్ని ఎవరెవరు ఏం చేసేస్తున్నారో అని ఎంతసేపు టెన్షన్గా ఫీల్ అవుతారు. వీళ్ళేమో ఇంకోళ్ళ అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేసుకుంటారు. అంతే. ఇది చేయకూడదు. ఇవన్నీ రకరకాల ఫీలింగ్స్. అవును. కేవలం మనసే పనిచేస్తుంది. ఈ వ్యక్తుల్ని మర్చిపోవటము, సంఘటనలన్నీ మర్చిపోలేకపోతే ఏమవుతుందంటే నీకోసం రోజు ఆగదు, ఏది ఆగదు. కానీ నువ్వు ఆగిపోవటం వల్ల ఏమవుతుందంటే నీతోటే ఉండే సమాజం ఉంది చూడు, అది మొత్తం దెబ్బతినిపోతుంది. నువ్వు ఒక్కడివి ఇర్రిపేరబుల్గా ఉండటం వల్ల ఆడగాని మొగగాని టోటల్గా వెనకాలంతా నీ మొత్తం సమాజం అంతా కూడా కుంటుపడ్డట్టు అయిపోతుంది. అలా చేయొద్దు. మర్చిపోవడానికి ప్లేస్ మారిపోవాలి, కంపెనీ మార్చుకోవాలి, చుట్టూ మన సమాజాన్ని మార్చుకోవాలి, విధానం మార్చుకోండి. ఆలోచన విధానం మార్చుకుంటే ఆటోమేటిక్గా వేరే పని చేస్తావు. నువ్వు పని పెట్టుకో పూర్తిగా. రోజువారీ పని కాకుండా ఎక్స్ట్రా పనులు పెట్టుకోండి. ప్లేసెస్ కొత్తవి చూడండి, కొత్త వ్యక్తుల్ని కలవండి. గ్రీనరీని చూడడం అంత బెస్ట్ మెథడ్ ఇంకోటి లేదు జయ మర్చిపోవడానికి. నీకు రోజుకు ఒక కొత్త రంగు అందం కనపడుతుంది. దాన్ని నీ జీవితానికి అప్లై చేసుకో. నాకు కూడా నా జీవితానికి కొత్త వెలుగు వస్తుందని నీకు అర్థమవుతుంది. అంతే. పాత మర్చిపోలేకపోయి మాడి మొహాలు వేసుకుని ఉండరు చాలామంది. నాకు కూడా కనపడతారు మా దగ్గర సమాజంలోనే. మర్చిపోలేకపోతున్నాను అని చెప్పేవాళ్ళు. వాళ్ళు మర్చిపోలేకపోవడం దానికంటే
చుట్టూ ఈ తన విషయం తెలిసిన సమాజం అంతా తను ఏమనుకుంటుందోనన్న భయం కూడా ఉంటుంది. ప్రశ్నించుకోండి మిమ్మల్ని మీరు. నేను నిజంగా మర్చిపోలేకపోతున్నానా, లేకపోతే దెబ్బతిన్నా అహం దెబ్బతిందా, లేకపోతే నా చుట్టూతా ఉన్న సమాజం ఒబ్బో వీడప్పుడే మర్చిపోయి టింగురంగా మనం తిరుగుతున్నాడే అని అనుకుంటారేమోనని అనిపిస్తోందా? ఆడపిల్లలైతే అప్పుడే వాడిని మర్చిపోయి చక్కగా మొగుడితో కాపురం చేసుకుని పిల్లల్ని కనిస్తోంది అని ఫ్రెండ్స్ అంతా చిన్నబుచ్చుతారేమోనన్న భయమా? క్వశ్చన్ చేసుకోండి మొట్టమొదట. దానిలో నుంచి బయటికి బయటపడాల్సిందే. బయటపడకపోతే ఇప్పుడు బయట ఆటోమేటిక్గా పడిపోతాను చేయ. మనం కొన్ని విషయాలే అదే చెప్తున్నాక సమాజం మొత్తానికి తెలిసిన విషయాల పట్ల భయంగా ఉంటాం. చిన్నప్పుడు పడ్డాము గుర్తుందా నీకు? చిన్నప్పుడు ఆటలం వచ్చింది గుర్తుందా? ఇంజెక్షన్ అంటే చచ్చే భయం. కుక్క కరిచింది గుర్తుందా? లేదు. అవును. అవన్నీ ఎలా మర్చిపోయాం మనం? అదేమి జ్ఞాపకాలుగా లేవు. ఇది కూడా అంతే. దీనికి మనం అవకాశం ఇవ్వాలిగా. చెప్పే కదా ఇవే పాయింట్లు. ఒకటి అహం దెబ్బ తినేసేయటం, ఈగో డిసాటిస్ఫాక్షన్. ఈగో సాటిస్ఫాక్షన్ పోయింది, బాగా డిసాటిస్ఫై అయింది, ఈగో హర్ట్ అయ్యింది. కరెక్ట్గా చెప్పాలంటే ఈగో హర్ట్ అవ్వటం. లేకపోతే మోర్ పొసెసివ్నెస్ బాగా కొంతమందికి. ఈ బొమ్మ నాది అని ఉంటుంది అంతే. నా బొమ్మ నేను ఎవరికి ఇవ్వను. చాలా కాలం క్రితం మనకి కొంచెం పరిచయం ఉన్నవాడు, తెలిసిన వాళ్ళు పరిచయాలని అనకూడదు, కాలేజ్ అమ్మాయి అతన్ని కాదందని స్టాప్ చేసేసాడు. చాలా ఏళ్ల క్రితం ఫస్ట్ విన్న కేసు మేము అది. తర్వాత కాలంలో ఎంతమంది ఆడపిల్లల్ని, ఇప్పుడు ఈ ఆడపిల్లల్ని చంపేయటాలు ఇవన్నీ కూడా వాడు ఒక్కడికే పుట్టే బుద్ధి కాదు, వాడి ఫ్రెండ్స్ ప్రొవోక్ చేస్తారు వాడిని. వాడు చుట్టూతా ఉన్న సమాజమే నేను మోసం చేసింది, నువ్వు ఊరుకున్నావు, నేనైతేనా అంటారు. అనరా? అంటారు రమ్మగారు. హీరో అయిపోతాడు. వీడికి ఎలాగైనా సరే నేను ప్రూవ్ చేసుకోవాలని చూస్తాను. ప్రూవ్ అయిపోయిన తర్వాత, ప్రూవ్ అయిపోయాక నీ జీవితం ఏమిటి అనే క్వశ్చన్ నీకు ఆ రోజు రాదు. ఇది టీనేజ్లో చిన్నపిల్లల్లో ఉండేవి ఇవన్నీ. అప్పటికప్పుడు చేసి పారేయాలి. చేసేసాక వాట్స్ నెక్స్ట్ ఆలోచన రాదు. అప్పుడు నిలబడిన స్నేహితులు నీతో పాటు జైల్లో కూర్చోరు కదా, కూర్చో కదండి. వాళ్ళెవరి సహాయము లభించదు. నీ శిక్ష నువ్వే పడాలి. అవును, నువ్వే మోసుకోవాలి కదా. అవన్నీ ఆలోచించరు. చాలా సింపుల్. అంటే ఇది మర్చిపోండి అని చెప్పట్లేదు నేను. అంత గట్టి దెబ్బ తగిలితే మర్చిపోయటానికి ప్రయత్నం చేయండి. ఆటోమేటిక్గా పరిస్థితులు మార్చుకోండి, మారిపోతాయి, ఎలాగో మారిపోతాయి. అవును, మనమే వాలంటరీగా ట్రై చేసి మన పద్ధతుల్ని పరిస్థితుల్ని మార్చుకుంటే మెల్లిగా రోజుల క్రమంలో మార్పు వచ్చేస్తుంది. మనం కాదన్నా సంవత్సరాలు గడిచిపోతాయి. ఇట్టే ఏది ఆగదు కదా. అవునండి. ఇలా ఆలోచించండి, ఈజీగా ఉంటుంది. తప్పకుండా రమ్మగారు. నమస్తే. నమస్తే.